హాయ్ ఎవరివన్, నా పేరు ప్రేమ్ సాయిరాజ్. ఈరోజు నేను ఫేస్ డ్రాయింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈరోజు నేను కొన్ని డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేసి వాటిని రికార్డ్ చేసి అప్లోడ్ చేయబోతున్నాను టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో ముందు మనం ఒక కొత్త పేజ్ క్రియేట్ చేసుకొని మనకు కావాల్సిన రెఫరెన్స్ ఇమేజ్ని Pinterestలో సెలెక్ట్ చేసుకుందాం. సో నాకు కొంచెం ఈరోజు నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఉన్న ఫేసెస్ని సెలెక్ట్ చేసుకుందామని చూస్తున్నా. అండ్ ఇంకా చాలా ఫేసెస్ ఉన్నాయి కదా, బాగుంది. కానీ ఫస్ట్ డేకి నేను చేయగలనా లేదా? చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. కోపంలో ఉన్నాయి, కన్ను గుర్తున్నట్టుంది, కన్ఫ్యూజ్గా చూస్తున్నాడు, బాధతో చూస్తున్నాడు, హ్యాపీగా ఉన్న ఫేసెస్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ ఫేసెస్ ఉన్నాయి. సో మనం ఏం సెలెక్ట్ చేసుకుందాం? ప్రస్తుతానికి ఫేస్ కొంచెం సింపుల్గా ఈజీగా ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. దీన్ని మనం పక్కకు సెట్ చేసుకొని లెట్స్ స్టార్ట్ డ్రాయింగ్. సో మనకు నచ్చిన బ్రషెస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు దేంతో కంఫర్టబుల్ ఉంటే దాంతో అది సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఫేస్లో ఉన్న షేప్స్ని మనం డ్రా చేసుకోవాలి. సో ఇది లూమిస్ మెథడ్ అంటే డ్రాయింగ్ చేసే వాళ్ళకి మోస్ట్లీ చాలామందికి తెలుసు. సో మనకు కావాల్సినట్టు కాదు, ఫేస్కి ఎలా ఉంది, ఏ యాంగిల్లో ఉంది, దాన్ని బట్టి మనం దానికి రిఫరెన్స్ లైన్స్ డ్రా చేసుకుంటాం. మనకి కరెక్ట్ యాంగిల్ కావాలి. అండ్ లూమిస్ మెథడ్ అనేది డ్రాయింగ్లో చాలా ఫేమస్ మెథడ్. సో ఇక్కడ నేను షోల్డర్కి కావాల్సిన లైన్స్ని డ్రా చేసుకున్నాను. నేను ఐస్ని ఒక డిఫరెంట్ మెథడ్లో డ్రా చేసుకున్నాను అనుకుంటున్నా. సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ముందు మనం డ్రా చేసుకొని ఐస్ ఉన్న షేప్ని మనం ఓవెల్స్తో రిఫరెన్స్ తీసుకుంటాం. సో దాని తగ్గట్టు కరెక్ట్గా ఆ షేప్ డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో మనకి ఇక్కడ ముక్కు కూడా చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ముక్కు దాన్ని బట్టి పక్కన మనకి ఉన్న ఇమేజ్ దాన్ని బట్టి డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ డ్రా చేసే ఈ డ్రాయింగ్ మనకు జస్ట్ రిఫరెన్స్ మాత్రమే. తర్వాత మనం క్లీనప్ అండ్ మనకు కావాల్సిన కరెక్ట్ లైన్స్లో మనకి ఏమంటాం, షేక్లా అనిపించొద్దు, కొంచెం క్లియర్గా ఉన్న లైన్స్ డ్రా చేస్తున్నప్పుడు మన హ్యాండ్స్ ఎంత ఫ్రీగా ఉంటే మనం అంత బాగా డ్రా చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ చెవులు చూసుకుంటాం. చెవుల్లో ఉన్న షేప్స్ బేసిక్ షేప్స్ ఉంటాయి. ఇయర్ లోప్ కానీ ఆ ఇయర్ లోపల ఉన్న షేప్ కానీ మనకి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలా కనిపిస్తుంది. సో చెవు షేప్ మనం సైజు కానీ కరెక్ట్గా ఉన్నట్టు సెట్ చేసుకొని నెక్స్ట్ దీన్ని మనం పేస్ట్ తగ్గించుకొని కొత్త లేయర్ ఓపెన్ చేసుకొని మనకి క్లీన్ లైన్ కోసం మళ్ళీ ఫస్ట్ ఫేస్ డ్రా చేసుకుంటాం. సో
అదే ముందే చెప్పినట్టు లైన్ మనకి ఎప్పుడు ఒకే స్ట్రోక్లో కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. మనకి షేక్ అనేది ఉండొద్దు లైన్లో కానీ కర్వ్లో కానీ. ఇక్కడ హెయిర్ షేప్ కరెక్ట్గా కొంచెం ఎస్ షేప్లో చెవికి రిఫరెన్స్ తీసుకున్నాం. హెయిర్ షేప్ కూడా కొంచెం సెట్ మనకి సేమ్ అనేటట్టు చూసుకొని డ్రా చేసుకుంటాం. సో డ్రా చేసుకున్నాక మనకు కావాల్సిన షేప్స్ డ్రా చేసుకొని ప్రస్తుతానికి మిగిలినవి డ్రా చేసుకున్నాం. ఫస్ట్ మనం నోస్, బేసిక్ నోస్ షేప్ ఇది 2 సీజ్లో వచ్చి మధ్యలో ఇవి ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి 3D షేప్ ఇవ్వడానికి ఇక్కడ ఒక చిన్న ఆర్క్, ఇటువైపు కథ చిన్నగా ఉంది మనకి, దాని తగ్గట్టు చిన్నగా డ్రా వేసుకొని ఇటువైపు మనకి కొంచెం పెద్దగా కన్ను అండ్ ఐస్ మధ్యలో గ్యాప్ కూడా మనం చూసుకోవాలి. అండ్ ఇయర్, ఐబ్రోస్ మీద ఉన్న వింకిల్స్ చూసుకుందాం అసలు ఎలా ఉందో డిఫరెన్స్ లేకుండా. చెవుకి లోపల షేప్ మళ్ళీ తీసుకొని మనం ముందు డ్రా చేసుకున్నట్టు కొంచెం మూతి కరెక్ట్ యాంగిల్లో డ్రా చేసుకొని దాని మీద షేప్ డ్రా చేసుకుంటాం. ఆ మూతి షేప్ తర్వాత ఆ మూతికి ఉన్న కరెక్ట్ వింకిల్స్. ఇప్పుడు ఆ నోస్ దగ్గర ఉన్న లైన్స్ కానీ ఈ షీక్ డిఫరెన్స్ లైన్స్ కానీ కరెక్ట్గా చూసుకొని కరెక్ట్ వస్తుందా, ఫేస్లా ఉందా. ఇది కొంచెం మనం కార్టూన్లో డ్రా చేస్తున్నాం, ఎగ్జాక్ట్ ఫేస్లా కాకుండా. షోల్డర్ లైన్స్ అని డ్రా చేసుకొని నెక్స్ట్ మనం అన్ని క్లీనప్ చేసుకొని ఎక్స్ట్రా లైన్స్ ఏమైనా ఉంటే, ఏమైనా ఆడ్గా ఉంటే ఆ లైన్స్ అన్నీ చూసి క్లీన్ చేసుకొని ఒకసారి మళ్ళీ సెట్ చేసుకొని ఎలా ఉంటే ఫేస్కి ఒక ఫామ్ కనిపిస్తుందో అలా లైన్స్ డ్రా చేసుకోవాలి. హెయిర్ లైన్ ఎక్స్ట్రా లైన్స్ ఆపేసుకొని ఆ లైన్ కంటిన్యూస్నెస్ ఉందా లేదా చూసుకొని అన్నీ కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. ఈ డ్రాయింగ్స్ అన్నీ నేను చూస్తున్నట్టయితే నేను డార్క్ కాకుండా లైట్గా ప్రెషర్ తక్కువ పెట్టుకొని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఐని కరెక్ట్ యాంగిల్లో చూసుకొని మధ్యలో గ్యాప్ ఉందా చూసుకొని సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఐ బాల్స్ కలర్స్ చేసుకుంటున్నా అండ్ దానికి తగ్గట్టు ఆ ఐ బాల్లో రిఫ్లెక్షన్ని కూడా చూసుకోవాలి. అండ్ ఐ షేప్ కూడా కొంచెం మనకి చైనీస్ షేప్ మనకి చూస్తుంటే కొంచెం ఇలా బయటకు వస్తుంది. సో దాని ప్రకారం మనం డ్రా చేసుకొని ఐలో రిఫ్లెక్షన్ ఈ కన్ను కూడా మనం ఐ బాల్ డ్రా చేసుకొని సేమ్ రిఫ్లెక్షన్ డ్రా చేసుకుంటాం. ఇలా రిఫ్లెక్షన్ డ్రా చేసుకున్నాక మనం మళ్ళీ ఒకసారి అన్ని షేప్స్ లైన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేకపోతే మనకి ఆడ్గా ఏమైనా కనిపిస్తుందా చూసి
సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసినట్టే మనకి ఒక లైన్ క్లియర్గా తెలుస్తుంది. దాంట్లో ఐస్ రింకిల్స్ మనకి ఇక్కడ వేసుకున్నాం. నో, ఈ లేయర్ కింద మనం ఇంకో లేయర్ని క్రియేట్ చేసుకొని గ్రే కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ గ్రే కలర్ని మనం ఫేస్ మొత్తం డ్రా చేసుకొని అవసరం లేని చోట్ల అరెస్ట్ చేసుకొని అరేజర్తో అరేజ్ చేసుకోవాలి. అవసరం లేనివి క్లీన్గా. ఇక్కడ నేను ముందు హెయిర్కి తగలకుండా మొత్తం ఓన్లీ ఫేస్కి డ్రా చేసుకున్నా, కానీ మనకు కొంచెం సెలెక్షన్ ఈజీగా ఉండడం కోసం హెయిర్ దగ్గర కూడా హెయిర్ లైన్ సెలెక్ట్ చేసుకొని, సో ఇది ఒక టైప్ ఆఫ్ సెలెక్షన్ కలరింగ్ మెథడ్. ఇలా మనకు కావాల్సినంత లాసో టూల్తో సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్లో మనం షిఫ్ట్ F5 కొడితే ఈజీగా మనం కలర్ చేసుకోవచ్చు సెలెక్షన్ ఏరియాలో. సో మనం హెయిర్ని కూడా ఫిల్అప్ చేసుకుందాం ఇదే కలర్తో. దాని తర్వాత హెయిర్కి మనం సపరేట్గా మళ్ళీ ఒకసారి సెలెక్షన్ అన్సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా హెయిర్ లైన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏమన్నా గ్యాప్స్ కానీ ఏమైనా ఉంటే దాన్ని అరేంజ్ చేసుకొని హెయిర్కి మనం కలర్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం షేడింగ్ చేసుకుందాం. షాడోస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన కలరింగ్ ప్రాసెస్లో. మన ఫేస్కి తగ్గట్టు ఆ ఫేస్కి వస్తున్న లైటింగ్ బట్టి మనం ఫస్ట్ షాడోస్ డ్రా చేసుకోవాలి. సో షాడోస్ డ్రా చేసుకోవడానికి నేను సాఫ్ట్ బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ దాన్ని కొంచెం ఒపేసిటీ లైట్గా రాసుకొని కొంచెం దాన్ని డ్రా చేసుకోవాలి. చిన్న షాడోస్ని కూడా మనం చూసుకొని ఆ షాడోస్ని మనం డ్రా చేసుకోవాలి. అవసరమైనట్టు డార్క్ చేసుకోవాలి. మనకేమైనా ఎక్కడ పోతుంటే మనకి బేస్ కలర్ సెలెక్ట్ చేసుకొని దాంతో బ్రష్ చేసుకుంటే కొంచెం సెట్ అవుతుంది. సాఫ్ట్ బ్రష్. యాక్చువల్లీ మీరు షేడింగ్ని ఒక వేరే లేయర్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో చేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. నేను ఫ్లోలో వెళ్ళిపోతున్నా. సో షాడోస్ని డ్రా చేసుకొని దాన్ని అరేంజ్ చేస్తూ అరేంజ్ చేయట్లేదు అంటే బేస్ కలర్ సెలెక్ట్ చేసుకొని దాంతో అదే బ్రష్తో డ్రా చేసుకుంటున్నా, షేడ్ చేసుకుంటున్నా. సో మనం ఇలా ఫేస్ మీద షేడింగ్ చేసుకొని మనం దాన్ని ఎంత దాని లైట్నెస్ డార్క్నెస్ అన్నీ చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం హెయిర్ లైన్ని సెలెక్ట్ చేసుకుందాం. హెయిర్ లైన్ సెలెక్ట్ చేసుకుందామంటే సో ఇక్కడ థంబ్నెయిల్ దగ్గర కంట్రోల్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకుంటే మనకి సెలెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ సెలెక్షన్లో మనకి అవసరం లేని పార్ట్ మొత్తం అన్సెలెక్ట్ చేసేసి
మనకు కావాల్సిన పార్ట్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసి దానికి మనం బ్లాక్ కంటే కొంచెం లైటర్ వర్జన్ సెలెక్ట్ చేసుకొని కలర్, దాంతో మనం కలర్ చేసుకుంటాం విత్ షిఫ్ట్ F5. సో మనకు ఆటోమేటిక్గా ఆ సెలెక్షన్లో కలర్ వస్తుంది. దాని తర్వాత కంట్రోల్ D వస్తే ఆ సెలెక్షన్ వెళ్ళిపోద్ది. సో ఈ పార్ట్లో మనం ఏమేమి చూస్తామంటే ఫేస్ షేప్స్, కలరింగ్, షేడింగ్. సో నెక్స్ట్ పార్ట్లో మనం లైటింగ్ ఎలా కలర్ చేస్తాం వీటి మీద, అండ్ దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.